నమస్తే ఎయిర్‌ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు నవోదయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ టీచర్ల భర్తీ 2025కి సంబంధించి టీజీటీ, పీజీటీ పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఉన్నాయి. దానికి సంబంధించి ఎలా అప్లై చేయాలి? సాలరీ ఎలా ఉంటుంది? ఏజ్ ఎంత ఉండాలి? క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎలా ఉండాలి? అలాగే ఎలా అప్లై చేయాలనేది పూర్తి డీటెయిల్స్‌తో నేను 2 వీడియోలు అయితే చేయడం జరిగింది. ఒకటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. రెండవ దాంట్లో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది క్లియర్‌గా చూపించడం జరిగింది. అయితే చాలా మందికి అప్లై చేస్తుంటే సార్ మాకు లింక్ ఓపెన్ అవ్వట్లేదు, ఫార్మ్ ఓపెన్ అవ్వట్లేదు, అప్లై చేయలేకపోతామని చెప్పి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. అయితే వాళ్ళకి ఇచ్చినటువంటి కామెంట్స్‌కి నేను రిప్లై అయితే ఇస్తున్నాను. వాళ్ళకి ఇచ్చినటువంటి రిప్లైలో వాళ్ళకైతే ఆ అప్లికేషన్ అనేటువంటి తర్వాత సక్సెస్ అయిపోతుందని చెప్పేసి నాకు తెలియడంతో అయితే ఇది అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా ఎవరైనా మరి మీలో ఆ నోటిఫికేషన్ సంబంధించి వీడియో అలాగే ఎలా అప్లై చేయాలనేటువంటిది ప్రాసెస్ కూడా చూడలేనట్లయితే ఆ 2 వీడియో లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా చూడగలరు. అయితే దీనికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 18th March 2025 ఉంది కదా! సో, ఆన్‌లైన్‌లో మాత్రమే. ఆల్రెడీ ఇవాళ మీకు తెలిసే ఉంటుంది. దగ్గరలో ఉంది కాబట్టి మీరు చేయగలరు. ఎటువంటి టెన్షన్ ఏం పడకండి. మీకు ఈ విధంగా చెప్పినట్టు ట్రై చేయండి. తప్పకుండా అయితే మీ అప్లికేషన్ అనేటువంటిది సక్సెస్‌ఫుల్‌గా అవుతుంది. 2 ఉన్నటువంటిది. అయితే చాలామంది అడుగుతున్నది ఏంటంటే సార్ సీటెట్ కంపల్సరీయా అని చెప్పేసి అడుగుతున్నారు. పీజీటీ పోస్టులకైతే కంపల్సరీ ఏం కాదు. టీజీటీ పోస్టులకైతే కంపల్సరీ టీటెట్ అడుగుతున్నారు. ఫస్ట్ సీటెట్ క్వాలిఫైడ్ ఆర్ నాట్ అడుగుతున్నారు. క్వాలిఫైడ్ అని చెప్పేసి కింద మీరు మార్క్స్ ఇచ్చేసి నెక్స్ట్ టైమ్ చేస్తే సక్సెస్ అవుతుంది. లేదు నాట్ క్వాలిఫైడ్ అంటే కూడా అప్లై చేయడంలో అయితే ఐడియా లేదు. కాకపోతే మనకు సీటెట్ ఉంటేనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ టెట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేస్తామంటే నాట్ క్వాలిఫైడ్ అని చెప్పి సెలెక్ట్ చేసేసి అక్కడ కింద మీకు నెక్స్ట్ ఏమైనా వస్తే కింద ఆప్షన్ చూడండి. అక్కడ మీకు నాట్ క్వాలిఫైడ్ అంటే మీకు ఆప్షన్ అడిగింది అనుకోండి, మార్క్స్ ఇస్తే మీకు టెట్‌లో ఉన్నటువంటి మార్క్స్ ఇచ్చేసి అప్లై అయితే చేయండి. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఇచ్చినటువంటి ఏదైతే వెన్యూ అవన్నీ నేను చూపించాను. ఆ విధంగా మీరు ఎక్కడైతే సెలెక్ట్ చేసుకుంటారో అక్కడ వెన్యూ అనేటువంటిది మీకు వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే అండి. రైట్. సో, ఇప్పుడు మనం లేట్ చేయకూడదు. దీనికి సంబంధించి మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. అయితే దీనికి సంబంధించి వెబ్‌సైట్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఫార్మ్స్ లింక్స్ కాకుండా ఆ వెబ్‌సైట్ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు వెబ్‌సైట్‌లో వెళ్ళేసి నేను చూపించిన విధంగా చేయండి. ఆ ప్రాసెస్ చేస్తే తప్పకుండా అవుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చినటువంటి లింక్స్ ఏదైతే ఉన్నాయో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే వెబ్‌సైట్ అనేటువంటిది ఇలా ఓపెన్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి మీకు పూర్తిగా ఎక్కడ ఎలా చూడాలనేటువంటిది మీకు ఇలా స్క్రోల్ చేసి మీకు అవుతుంది. అయితే అందరూ రిక్వెస్ట్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి యూజ్ అయ్యేలాగా ఈ ప్రాబ్లమ్ చాలామందికి వస్తుంది కాబట్టి వాళ్ళందరికీ యూజ్ అయ్యేలాగా మీకు షేర్ చేయండి. ఇదే మీరు ఇచ్చేటువంటి సపోర్టు. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్‌కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. దాంతో పాటుగా ఇక్కడ మీకు కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి కాంట్రాక్ట్ టీచర్ల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మీకు తెలియజేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో వీడియో లింక్స్ ఉంటాయి. లేదా మీరు ఛానల్‌లో వెళ్లి సెలెక్ట్ చేసినా కూడా మీరు అక్కడి నుంచి చూసి అటెండ్ అవ్వచ్చు. మీకు ఎలిజిబిలిటీ అంతా క్రైటీరియా అంతా కరెక్ట్ ఉండి మీ దగ్గరలో ఉన్నటువంటి కేవీలో ఉన్నట్లయితే తప్పకుండా అయితే మీరు అటెండ్ అవ్వండి. ఎటువంటి ఇది లేకుండగా, పరీక్ష లేకుండగా, ఎటువంటి ఎగ్జామ్ ఫీ లేకుండగా, అప్లికేషన్ ఫీ లేకుండగా, ఎగ్జామ్ లేకుండగా కేవలం ఓన్లీ ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవాలి. చాలామంది ఇంకొక డౌట్ కూడా అడుగుతున్నారు. సార్ మేము ఇంటర్వ్యూకి డెమో ఉంటుందా? మరి ఎలాంటి టెక్స్ట్ బుక్స్ చదవాలి? లేకుంటే ఏం ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి అదేం లేదండి. మీరు మీ సబ్జెక్ట్‌లో ఉన్నటువంటి ఏదైనా ఒక మంచి టాపిక్ మీరు ఈజీగా చెప్పగలిగేలా ఉండేటువంటి అంటే ఒకవేళ ఇన్ కేస్ ఆ టాపిక్ మీద అక్కడ ప్యానెల్ టీమ్ ఏదైనా మీకు క్వెషన్ అడిగినా కూడా దానికి ఆన్సర్ చేయగలిగేలా ఉండాలి. చెప్తే టీచింగ్ అర్థమయ్యేలా ఉండాలండి. అలాగే హిందీ, ఇంగ్లీష్‌లో ఉండాలి. మోస్ట్‌లీ ఇంగ్లీష్‌లోనే ఉండొచ్చు. మీకు ఎఫిషియెంట్ ఉండాలని అడుగుతున్నారు. దాంతో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడంతా టెక్నాలజీ వచ్చింది కాబట్టి డిజిటల్ బోర్డ్స్ యూజ్ చేయాలి కాబట్టి సో, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కింద మీరు అది యూజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటది అవసరం. సో, ఇది కూడా మీకు డిజైరబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలాగా మీకు బేసిక్ అయితే ఉండాలి. దాని తర్వాత ఇక్కడ మీకు నేను కేవీ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏముంటుంది, అలాగే ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు అనేటువంటిది నేను చేశాను. ఆ క్వెషన్స్ చూసినట్లయితే మీకు నవోదయ విద్యాలయాల్లో ఇంటర్వ్యూకెళ్ళినా కూడా అలాంటి క్వెషన్స్ అడిగే ఆస్కారం ఉంది కాబట్టి అది కూడా మీకు హెల్ప్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీకు లింక్ ఉన్నాయి. మీరు అది చూడగలరు. అయితే వెబ్‌సైట్ లింక్ ఇలా ఉంది కదా! ఇలా స్క్రోల్ చేయగానే కింద మీకు ఇక్కడ లేటెస్ట్ దగ్గర మీకు ఇలా స్క్రోల్ అవుతూ ఉంటుంది. దీని మీదనే కూడా క్లిక్ చేయొచ్చు ఇక్కడ నుంచి కూడా మీరు. లేదా రిఫ్రెష్ చేస్తే మనకు పాపప్‌లోనే వస్తుంది. ఆ పాపప్‌లోనే మనకు ఫస్ట్ లింకే వస్తుంది. దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్‌కి సంబంధించి ఇక్కడ చూడండి బ్లూ కలర్‌లో ఉంది గదా! దీని మీద క్లిక్ చేస్తే అడ్వర్టైజ్‌మెంట్ అనేటువంటిది డౌన్‌లోడ్ అవుతుంది. నేను మీకు కింద వెబ్‌సైట్ లింక్ ఇస్తాను. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేశాను. డౌన్‌లోడ్ చేసింది ఇప్పుడు ఎలా ఉంటుందనేటువంటిది చూపిస్తాను.
చూడండి ఇలా మీరు క్లిక్ చేయంగానే ఫైల్ మీద ఇలా మీకు లింక్ దగ్గర పైన చూడండి రైట్ సైడ్‌లో ఇక్కడ మీకు కాపీ అని వస్తుంది గదా! దీన్ని సింపుల్‌గా ఇక్కడ కాపీ చేసేసుకొని, ఇప్పుడు మీరు మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్‌లో పేస్ట్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తాను. క్రోమ్‌లో వచ్చి ఇలా మీకు ఇక్కడ చూపించాను చూడండి. సెర్చ్ మీద చేయంగానే ఆల్రెడీ మీరు అక్కడ కాపీ చేశారు కదా! జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ సెర్చ్ అని చేయండి. సెర్చ్ అని చేస్తే మీకు లింక్ అనేటువంటిది ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ ఓపెన్ అయిపోయింది చూడండి. హైదరాబాద్ రీజియన్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫర్ టీజీటీస్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ ఫర్ ది ఇయర్ 25, 26 అని చెప్పేసి చూడండి ఇక్కడ క్లియర్‌గా ఇక్కడ నుంచి మీరు మీ యొక్క మెయిల్ ఐడీ ఈ డీటెయిల్స్ అంతా కూడా నేను మీకు ప్రాసెస్ అనేటువంటిది క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇలా చేసేసి మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చి అన్నీ మీరు సెలెక్ట్ చేసేసి నీట్‌గా నేను అన్నీ మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియో చూడగలరు. ఇక్కడ నెక్స్ట్ అని చెప్తే గనక మీరు అప్లికేషన్ అనేటువంటిది ప్రాసెస్ అవుతుంది ముందుకు. ఇది మనకు నవోదయ విద్యాలయాలకు సంబంధించి సేమ్ అలాగే మీరిప్పుడు పీజీటీకి సంబంధించి కూడా మీరు ఇలాగే చేయొచ్చు. ఇప్పుడు అది కూడా చూద్దాం. మళ్ళీ నోటిఫికేషన్‌లో రండి. నోటిఫికేషన్‌లో వచ్చిన తర్వాత ఇక్కడ జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ అని వచ్చిందనుకోండి. కాపీ చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు వెబ్‌సైట్‌లో వెళ్ళేసి ఇక్కడ కాపీ అవుతుంది. ఇలా మీరు జస్ట్ క్రోమ్ దగ్గరకొచ్చేసి మళ్ళీ సెర్చ్‌లో ఇలా వచ్చేసి పేస్ట్ చేయండి. లింక్ పేస్ట్ చేసి మళ్ళీ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు చూడండి హైదరాబాద్ రీజియన్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫర్ పీజీటీస్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ ఫర్ ది ఇయర్ 25, 26 అని చెప్పేసి ఇది మీ పీజీటీ పోస్ట్‌లకి ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. మెయిలు, డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా అయితే ఇవ్వండి. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఎటువంటి కరెక్షన్ అనేటువంటిది మీరు చేయకుండా ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. దీంట్లో సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు నెక్స్ట్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. నేను దీనికి సంబంధించి మీకు చూపించాను కాబట్టి మళ్ళీ చూపించదలుచుకోలేదు. మీరు ఆ వీడియో లింక్ ఇక్కడ ఐ కార్డ్ దగ్గర ఇస్తాను. అలాగే కింద కూడా ఇస్తాను. మీరు అక్కడి నుంచి కూడా చూడగలరు. చూసి ఆ విధంగా అప్లై చేయగలరు. చూసారా ఇక్కడ ఎంత ఈజీగా అర్థమవుతుందో. చాలామంది ఇలా చేయకపోవడంతో డైరెక్ట్‌గా ఏవో లింక్స్ వచ్చి ఆ లింక్స్ క్లిక్ చేయడం వల్ల అది ఓపెన్ అవ్వకపోతుంది. అయితే మీకు నేను సజెస్ట్ చేసేది ఏందంటే ఇక్కడ దీని ద్వారా మీరు ఏది ఉన్నా కూడా ఫస్ట్ నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో ఆ టైంలో వెబ్‌సైట్‌లో వెళ్ళిపోండి. వెబ్‌సైట్‌లో వెళ్ళిపోయి ఆ పైన ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ అని అడుగుతుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్‌లో మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తారో ఆ పోస్ట్ దగ్గర లింక్ ఉంది కదా ఎదురుగా లింక్ మీద క్లిక్ చేస్తే మీకు కాపీ అని రావాలి ఇందాక వచ్చినట్లుగా వీడియోలో. అలా వచ్చిన తర్వాతనే మీరు ఆ కాపీ అని చేసేసి క్రోమ్‌లో వచ్చేసి దాన్ని సెర్చ్‌లో పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా ఫామ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. నచ్చిందనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.